ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ మోసపోయింది. ఈసారి హస్తం పార్టీ ఆమెకు హ్యాండ్ ఇచ్చింది. ఇది ఆమెకు నిజంగా కోలుకోలేని దెబ్బ అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లే 3 అభ్యర్థుల పేర్లను హస్తినలోని హస్తం పార్టీ అధిష్టానం ఇటీవల ప్రకటించిందని, కానీ అందులో వైఎస్ షర్మిల పేరు లేకపోవటం పట్ల సదరు వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేస్తే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపుతామని ఆ పార్టీ అధిష్టానం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా రాయబారం పంపటం, అందుకు ఆమె అంగీకరించటం, దాంతో పార్టీని హస్తం పార్టీలో కలిపేయటం, ఆ తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె పగ్గాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ సొంత సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించటం, ఆ క్రమంలో ఆమెకు ఉన్న భద్రతను సైతం రాష్ట్ర ప్రభుత్వం కుదించేయటం, దీంతో ఆమె ఆందోళన చెందుతూ ఆవేదన సైతం వ్యక్తం చేసిందని హస్తం పార్టీలోని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ముందుగా అనుకున్నట్లు వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపి ఉంటే ఆమెకు భద్రతకు భద్రత దక్కేదని, అలాగే ప్రోటోకాల్ సైతం దక్కేదని స్పష్టం చేస్తోంది. కానీ ఆమెను రాజ్యసభకు పంపకపోవడం హస్తం పార్టీ అధిష్టానం చేసిన ఘోర తప్పిదంగా ఆ వర్గం అభివర్ణిస్తోంది. ఎందుకు అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సైతం త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, అలాంటి సమయంలో వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపి ఉంటే రాష్ట్ర ప్రజల్లో హస్తం పార్టీ పట్ల ఓ విధమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడి ఉండేదని, దీంతో సదరి ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎంతో కొంత మేలు జరిగేదని, కానీ పార్టీ అధిష్టానం తనదైన శైలిలో వ్యవహరించడంతో ఏపీలో హస్తం పార్టీ బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ వర్గం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా హస్తం పార్టీ విడగొట్టిందని, దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, అలాంటి వేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీ పునరుత్తేజానికి పాటుపడుతోందని, అలాంటి వేళ ఆమెను రాజ్యసభకు పంపి ఉంటే రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని హస్తం పార్టీ గుర్తించిందని, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మంచి నిర్ణయం తీసుకుందన్న ఓ సందేశం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లి ఉండేదని, కానీ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలను పెద్దల సభకు పంపకపోవడంతో మరోసారి ఏపీ విషయంలో ఆ పార్టీ తప్పు చేసిందని సదరు వర్గం ఈ సందర్భంగా స్పష్టం చేస్తోంది. అదే కాక గతంలో అక్రమాస్తుల కేసులో సోదరుడు వైఎస్ జగన్ 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉంటే అతడి కోసం జగనన్న వదిలిన బాణం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రతో పాటు బస్సు యాత్ర సైతం చేసిందని, కానీ ఆ తర్వాత అదే సోదరుడు అధికారం అనే అంతలమెక్కిన తర్వాత వైఎస్ షర్మిలకు అందకుండా పోయాడని, అదే విధంగా రేపు హస్తం పార్టీని ఎన్నికల్లో గెలిపించే క్రమంలో వైఎస్ షర్మిల ఆ యాత్రలు ఈ యాత్రలంటూ చేసి ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానం కూడా ఆమెపై సోదరుడు వైఎస్ జగన్ లాగానే సీతకన్ను వేస్తే పరిస్థితి ఏమిటనేది ఓసారి వైఎస్ షర్మిల ఆలోచించుకోవాలని ఆ పార్టీలోని సదరు వర్గం హితవు పలుకుతోంది.